నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి మండిపడ్డ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టాటా ఎస్ బైక్ డి దుర్మరణం చెందిన యువకుడు రోధించిన తల్లిదండ్రులు. రవీంద్రనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి. అమావాస్య పూజలు అందుకున్న గ్రామ దేవతలు. వార్తలోని వివరాలు. అటవీ భూములను ఆక్రమించాలంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తనపై చేసిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. సూపర్ 6 అమలు చేయలేక సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది పార్టీని వీడినా తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్త రాసేదే కాకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం. చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్దాన్ని 10 సార్లు 20 సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు, మీడియా చేస్తా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద 50 కోట్లకు నష్టపరిహారానికి కూడా, పరువు నష్టపరిహారానికి కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను.
ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సీసీఎల్ఏ కమిషనర్ను, మా సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి ఇక్కడ మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదైనా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు, అబద్దం మీద అబద్దం చెప్పావు, అబద్దం చెప్పకుండా చెప్పావు, మరి ఇన్ని సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాను. చేయలేనని తెలుసు, నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు, మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నాను. ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన నేను చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆర్టీసీ ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించేందుకు యూనియన్ ముందుంటుందని చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పుంగనూరు ఆర్టీసీ డిపో సమీపాన ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం స్థానిక సంఘ అధ్యక్షులు జేఆర్ఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి బలరాం, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఎంప్లాయీస్ సమస్యలపై చర్చించారు. ఆర్టీసీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎందుకంటే కార్మికుల పైన పని భారం ఎక్కువ పడిపోతూ ఉంది. అదేవిధంగా ప్రమోషన్లు లేకుండా చాలా కాలంగా ప్రమోషన్లు కావాలని మేము పోరాడుతూ ఉన్నాము. అదేవిధంగా డ్రైవర్ రిక్రూట్మెంట్ కానీ, అదేవిధంగా కార్మికులు రావాల్సిన ఏదైతే ఆర్థిక పరంగా రావాల్సిన అలవెన్స్లన్నీ కూడా వెంటనే ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని మేము పదే ప్రభుత్వానికి తెలియజేస్తూ ఎండీ గారికి కూడా తెలియజేశాము. దాని మీద కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి ఉద్యోగస్తుల యొక్క పదోన్నతులు, అదేవిధంగా పని భారం పెరగకుండా రిక్రూట్మెంట్ కొత్తగా డ్రైవర్లని, కండక్టర్లని, ఇతర సిబ్బందిని కూడా నియమించుకోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గ్యారేజీ సిబ్బందికి అందరూ కూడా ఇన్సెంటివ్లు అవన్నీ గతంలో ఆర్టీసీలో ఉండేవి, అవన్నీ ఇప్పుడు లేవు. కాబట్టి దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా పోరాటం చేసి దాన్ని దఫాలుగా చర్చించి దాన్ని కూడా శాంక్షన్ చేసిన ఘనత ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా దక్కిందని కూడా సభాముఖంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్మికులు కూడా పుంగనూరు డిపోలో ఇన్ని రోజులు ప్రాచుర్యంలో ఉండి ఈరోజు వీళ్ళకంతా కూడా స్వాతంత్రం వచ్చినట్లు భావిస్తూ ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో మెంబర్షిప్ని పెంచుకొని యూనియన్ని బలోపేతం చేయాలని కూడా కోరుకుంటూ, ఏది జరగాలన్నా ఒక ఎంప్లాయీస్ తరపునే ఉద్యోగస్తులు కానీ న్యాయం జరుగుతుందని అందరికీ తెలిపినాము. ఇప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా రాష్ట్ర కమిటీ
ఈహెచ్ కార్డులు కూడా రెడీ చేస్తూ ఉంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్క విషయంలో ఈ పుంగనూరు డిపోలో ఇంతవరకు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయలేదు కాబట్టి ముందు ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. కావున ఈరోజు మొట్టమొదటిగా కమిటీని నియమించడానికి జిల్లా కమిటీ తరఫున వచ్చినాము. ఈ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఉద్యోగస్తులు చేయాల్సిన పని 281 సెక్షన్లో మీకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడ అన్యాయం జరిగితే ఆడ ప్రతిఘటించాలా. అదేవిధంగా ఎంతసేపటికి నాయకుడు వస్తాడని చెప్పి కాదు, మీలో కూడా బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఏడైనా సమస్య ఉంటే ఆ సమస్యని అక్కడే పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిఘటించి పై నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం కోసము ఒకవేళ అక్కడ మీకు పరిష్కారం కాకపోతే పైన అధికారుల దృష్టికి కాకపోతే ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళండి. అప్పుడు కాకపోతే ఆ తర్వాత మీరు ఆందోళన చేయడమో లేకపోతే దాని మీద సమ్మెలు చేయడమో ఈ విధంగా ఈ యొక్క సమస్యలకి అనేక సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తుచాతపంగా పాటించాలా. అదే నాయకులు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెనువెంటనే ఉండి ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన బాధ్యత కూడా నాయకత్వం మీద ఉంది. ఈ నాయకత్వం ఖచ్చితంగా మంచి చేస్తుందని, రాబోయే రోజుల్లో ఇంకా మన సభ్యత్వాన్ని పెంచుతుందని, అదేవిధంగా కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పైన మన యొక్క మేనేజ్మెంట్ దగ్గర ప్రతిఘటించి వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను కామ్రేడ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తుదా తప్పకుండా పాటించాలా. ఏమంటే మీకు ఏ సమస్య ఉన్నా ఫస్ట్ నాయకత్వానికి తెలియజేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక సమస్య తెచ్చిపెట్టినారు. సమస్య ఏమంటే పుంగనూరు నుంచి చిత్తూరుకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేదని రాత్రి దాన్ని ఆల్రెడీ గతంలో ఉన్న ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా ఆర్ఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సమస్యని ఒక పక్కన చిత్తూరు డిపో వాళ్ళతో మాట్లాడతాం, రెండోది పుంగనూరు డిపో వాళ్ళతో మాట్లాడతాం. చిత్తూరు వాళ్ళు ఆల్రెడీ మాకు ఆ సర్వీస్ చేయండి మేము నడుపుకుంటున్నా అంటున్నారు. ఒకవేళ వీలు పడితే వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే ఆ సర్వీస్ని మీరే నడిపే విధంగా ఒకసారి జిల్లా డిప్యూటీ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఉద్యోగస్తులు వివిధ సంస్థలకు కానీ వివిధ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా నాణ్యంగా పనిచేసే వ్యక్తులు ఏపీఎస్ఆర్టీసీలో ఉండే ఉద్యోగస్తులకి గౌరవంగా చెప్తాను. కష్టజీవి అంటే ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్, కండక్టర్, మెకానిక్లే కష్టజీవులు. పొంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ బుధవారం అమావాస్య పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారి శిలా విగ్రహానికి పసుపు, కుంకుమ, విభూది, చందనంలతో అభిషేకించిన తర్వాత మహిషాసుర మర్దిని అవతారంలో అర్చకులు మారెమ్మను అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు దీపాలు వెలిగించారు. గత వైసీపీ ప్రభుత్వం తమపై అక్రమంగా బనాయించిన ఎస్సీ ఎస్టీ కేసులను కొట్టివేస్తూ న్యాయపీఠం తీర్పు ఇవ్వడంపై పుంగనూరు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై కక్షపూరితంగా కేసులు పెట్టినా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెట్టి ముందుకు సాగామని చెప్పారు. బుధవారం తమపై ఉన్న అక్రమ కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని బాధితులు సద్దాం హుస్సేన్, షామీర్లాల్, నౌషాద్, పర్వేజ్, ఇమ్రాన్ చెప్పారు. ఈరోజు చిత్తూరు పట్టణంలోని డిస్టిక్ కోర్టుకి రావడం జరిగింది. పొంగునూరు యువకులంతా మీ అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో పొంగునూరు పట్టణ యువకులపైన అక్రమంగా కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర చేసి అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు వేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అటెంప్ట్ మర్డర్ కేసులు వేయడం, ఇలా అనేక కేసులు వేసి యువకులను ఇబ్బంది చేయడం జరిగింది. ఈరోజు మాకు న్యాయ వ్యవస్థ పైన ఎంతో గౌరవం ఉంది కాబట్టి న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది. ఈరోజు మా పైన వేసిన అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా ఈ రాజకీయ నాయకులు ఈ అక్రమంగా కేసులు వేయడం మానుకోవాలని తెలియజేస్తున్నాము. టాటా ఎస్ వాహనం బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన పొంగనూరు మండలంలో బుధవారం ఉదయం జరిగింది. వివరంలోకి వెళ్తే పొంగనూరు పట్టణం తాటిమాకుల పాలెనికి చెందిన 36 సంవత్సరాల నవీన్ కుమార్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా ప్రతిరోజు మదనపల్లికి వెళ్లి వస్తూ ఉంటాడని కుటుంబీకులు తెలిపారు. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంలో మదనపల్లికి వెళ్తూ ఉంటే సుగానిమిట్ట పూజగానపల్లి మార్గ మధ్యంలో టాటా ఎస్ వాహనం ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అధిక రక్తస్రావమై నవీన్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నవీన్ మృతదేహాన్ని చూసిన భార్య, తల్లిదండ్రులు బోరున విలపించారు. బంధువులు, మిత్రుల రోదనలు అందరినీ కలిసివేశాయి. ఆసుపత్రి ఆవరణం ఆర్తనాదాలతో నిండిపోయింది. తాటిమాకుల పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఎంత మనసులో పెట్టుకుంటున్నా మన ఆయన ఏమంటే నేను ఏం సమాధానం చెప్తాను. ఏడున్నాడు అని చెప్పున్నాను. ఏడున్నాడు చెప్పురా. తెల్లారి కూడా చూడలేదు. నేను హాస్పిటల్ పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం 31వ తేదీ ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బజారు వీధిలోని ఆలయంలో సుగంధ ద్రవ్యాలతో పవిత్ర కోయిల్ ఆల్వార్ తిరుమంచన సేవను ఆరవేశ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆరవేశ సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భాగస్వామ్య విద్య శ్రీ వాసవి మాత ఆత్మాత్మ దినోత్సవము అమ్మవారు లోక కళ్యాణార్థము అగ్నిగుండ ప్రవేశం చేసిన రోజు. దీనికి ముందస్తుగా ఈ కార్యక్రమంలో ఆలయ శుద్ధి అంటే తిరుమంజన సేవ అనే కార్యక్రమాలు మేము ఈరోజు పెట్టుకున్నాము. ఆర్యవైశ్యులందరూ కలిసి మా స్వహస్థానంతోనే అమ్మవారిని ధ్యానం చేస్తూ మేము ఆలయ శుద్ధి చేస్తాము. ఇది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. ఏదైనా విశేష కార్యక్రమాలు మేము తిరుమంజన సేవతోనే మేము ప్రారంభిస్తాము. అమ్మవారు లోకజని విష్ణుమాత పార్వతీ ఆదరించే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఆమె కాబట్టి ఆమె దేవతగా పిలుస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ 31వ తేదీ జరిగే అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని కోరుతున్నాను. ఆ రోజు ఉదయం అమ్మవారి శుక్రవారం సేవ జెండా వందనం ఉంటుంది. తర్వాత గంజ తీసుకొని వచ్చేదాన్ని కోనేరు వద్దకి సామూహికంగా మేము బయలుదేరి వస్తాము. తర్వాత లోకల్యాణార్థము ప్రపంచ శాంతి కొరకు వివిధ రకాలైన హోమాలు జరుగుతాయి. అమ్మవారి పూజ జరుగుతుంది. సాయంత్రం అదే మాదిరి విశేషమైన కార్యక్రమాలతో అమ్మవారి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు అందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ పరీక్షల్లో శ్రీకృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ తాటిమక్కలపాలెం బ్రాంచ్ విద్యార్థి ప్రతిభ చాటాడు. సూర్యనగర్ తాటిమక్కలపాలెంలో గల శ్రీకృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల విద్యార్థులు 2024-25వ సంవత్సరంలో జరిగిన ఆర్ఎంఎస్ పరీక్షలు 4 విద్యార్థులు పరీక్షలు రాయగా పూర్ణచంద్ అనే విద్యార్థి ఎంపిక అయ్యాడని ఏజీఎం భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ హరితారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపి ఇంత మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. పుంగనూరు మండలం అడవినాథకుంట గ్రామంలోని మోడల్ స్కూల్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పరివర్తన అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పూర్వ కాలేజియేట్ కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దిట్టకవి చక్రపాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వక్తలు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి వెంకటశివరెడ్డి, ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షులు ముచ్చుకోట సురేష్ బాబు, ప్రకృతి వనం ప్రసాద్, పరివర్తన సంస్థ నిర్వాహకులు కంజుల స్పందన, ఆర్ఈఎఫ్ అధ్యక్షులు రామచంద్ర తదితరులు ప్రసంగించారు. పొంగనూరు పట్టణం కొత్తపేట సమీపాన దూలవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా ఆ ప్రాంత వాసులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే దీపాలు, అంబర్ని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
రజత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యాటక కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా అవకాశాలు గల ప్రాంతాలను గుర్తించి అవసరమైన భూసేకరణ ప్రక్రియలపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలలో అన్యాక్రాంతమైన భూములను సంరక్షించే బాధ్యతలో టూరిజం శాఖ రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన రోడ్లు వేయడానికి అనుకూలంగా ఉన్నది లేనిది పంచాయతీరాజ్ శాఖ అధికారులు టూరిజం అధికారులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. కుప్పం పరిసర ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా ననియాల ఎకో టూరిజం మల్లప్ప కొండలలో పెట్టుబడులు పెట్టి ముందుకొచ్చే వారిని గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, పర్యాటక శాఖ రీజనల్ మేనేజర్ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి మల్లికార్జున, డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయప్రకాష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శివారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాలు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర సుందర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రాజశేఖర్ మరియు ఎన్సీసీ ఆఫీసర్ సోమరాజులు తెలియజేశారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని చెత్తా చెదారాన్ని శుభ్రపరిచారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం చింతల వీధి నందు వెలిసిన నడివీధి గంగమ్మకు పుర ప్రజలు ఘనంగా మంగళవారం రాత్రి పూజలు నిర్వహించడం జరిగింది. చింతల వీధి, కటకిందపాలెం, నగరి వీధి, నానా సాహెబ్పేట, హైస్కూల్ వీధి, బ్రాహ్మణ వీధి భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి మంగళవారం అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నట్లు అర్చకులు రామకృష్ణ స్వామి తెలిపారు. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. పొంగనూరు ఆర్టీసీ ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా యూనియన్ నాయకుల సమక్షంలో ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా నరేందర్ రెడ్డి, కార్యదర్శిగా జీవి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంగాధర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా జనార్దన్, కోశాధికారిగా రూప్లా నాయక్, జాయింట్ సెక్రటరీగా రవి, పబ్లిక్ సెక్రటరీ మురళీమోహన్, సభ్యులుగా వైఎస్ వాసులు, ఎస్ఎం భాష, కేబీరావు, కాంతమ్మ, షర్మిలాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి, మండిపడ్డ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
బైక్ ఢీ దుర్మరణం చెందిన యువకుడు రోధించిన తల్లిదండ్రులు. రవీంద్రనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి. అమావాస్య పూజలు అందుకున్న గ్రామ దేవతలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.